అన్నయ్య, ఈరోజు మా స్కూల్లో మ్యాజిక్ షో జరిగింది. మెజిషియన్ చాలా మ్యాజిక్లు చేసి చూపించాడు. అబ్రకదాబ్రా 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 అని తన మంత్రదండంతో 3 సార్లు తిప్పగానే మ్యాజిక్ జరిగిపోయింది. ఏమేం మ్యాజిక్లు చేశాడు? ఓ బోల్డ్ అని చేశాడు. చేతిలో పువ్వును గుడ్డుగా మార్చాడు. చేతి రుమాలును పావురం చేశాడు. చివరికి ఒక పిల్లాడిని పెట్టెలో ఉంచి కోతిగా మార్చాడు. సరే సరే, మ్యాజిక్ షో అంటేనే అలా ఉంటుంది. అలాగైతే మరి దేవుడు ప్రజలను ఫరో రాజును నమ్మించేందుకు కొన్ని అద్భుతాలు చేయమని చెప్పాడు కదా, అవి కూడా మాయలేనా? కాదు, మాయ అనేది భ్రమ, అబద్ధాలను నిజంగా చూపటం. కానీ అద్భుతం అంటే నిజం, నిజంగా జరిగేది అద్భుతం. జరిగినట్టు భ్రమింపజేసేది మాయ. దానిని గారడి అని అంటారు. అబ్బో, బాగానే స్టడీ చేశావే. మొన్న తాతయ్య గారు కూడా ఇదే చెప్పారు. ఏందర్రా పిల్లలు, ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. నమస్తే తాతయ్య. నమస్తే నమస్తే. ఏమిటి విశేషం? ఏం లేదు తాతయ్య, స్వరూప వాళ్ళ స్కూల్లో మ్యాజిక్ షో జరిగిందట. తను ఆ విషయం చెబుతోంది. ఆహా, మొన్న మీరే చెప్పారు కదా తాతయ్య, మోషేను కొన్ని అద్భుతాలు చెయ్యమని దేవుడే చెప్పాడని. అదే చెప్తున్నాను తాతయ్య. ఓహో, అది చెప్తున్నావా? సరే, చాలా మంచిదిరా. ఇక మనం మన కథలోకి వెళదామా? అయితే కథ ఎంతవరకు చెప్పాను? మోషే అహరోనులు ఇశ్రాయేలీ పెద్దలతో మాట్లాడిన తరువాత ఫరో రాజు వద్దకు బయలుదేరారని చెప్పారు కదా, గుర్తుందా? వెరీ గుడ్. సరే, అలా మోషే అహరోనులు ఫరో రాజు వద్దకు వెళ్ళారు. ఇశ్రాయేలు దేవుడైన యావే అరణ్యములో తన పేరిట తమ ప్రజలు ఉత్సవం జరుపుకోవాలి కాబట్టి అందుకు అనుమతి ఇవ్వండి అని మోషే అహరోనులు అడిగారు. అప్పుడు ఫరో రాజు ఆ మాటలు విని పకపకామని నవ్వాడు. ఏమిటి, యావే దేవుడా? మీరు ఆయన ప్రజలా? ఎవరా యావే? నా ముందుకు రమ్మని చూద్దాం. మీరు తన ప్రజలు, ఆయనేమో మీ ప్రభువు. అయితే మరి నేనెవరు? నా బానిసలను తన ప్రజలని చెప్పుకునేందుకు అతనికి ఎంత ధైర్యం! ఇక్కడ మేమేమైనా చేతగాని దద్దమ్మల్లా చేతులు కట్టుకొని కూర్చున్నామనుకుంటున్నాడా? తాను చెప్పిన దానికి తల ఊపడానికి ఇక్కడ మేము చేవ చచ్చి ఉన్నామనుకుంటున్నాడా? బుద్ధిగా మా కింద బానిసులుగా ఇటుకలు చేసుకుంటూ కుక్కిన పేనుల్లా పడి ఉండే వారిని పండుగల పేరుతో పని పాటలు లేకుండా బలాదూరుగా తిప్పడానికి బయలుదేరారా? ఖబర్దార్! ఏమిటి, యావే దేవుడా? మీ దేవుడా? మా దేశంలో ఉండనిచ్చి పనులిచ్చి తినడానికి ఇంత తిండి పెడుతున్న మేమెవరం? తన కింద సామంతులమా? మాకు ఏ దేవుడు లేడు. మాకు మేమే దేవుళ్ళం, మాకు మేమే ప్రభువులం అని హోంకరించాడ్రా. అయ్యో, ఫరో రాజుకి అంత కోపం వచ్చిందన్నమాట. అంత కోపం వచ్చింది. మరి మోషే అహరోనులను ఏమి చెయ్యలేదా తాతయ్య? రాజు అలా గర్జించేసరికి మోషే అహరోనులు భయపడి పారిపోయి వచ్చారా? లేదు లేదు, రాజు ఎదుట ధైర్యంగా నిల్చున్నారు. హెబ్రీయుల దేవుడైన యావే తమకు ప్రత్యక్షమై ఈ ఆనతి ఇచ్చాడని, దేవుని ఆనతి పాటించకుండా ఉంటే శిక్ష తప్పదని ఫరోను హెచ్చరించారు. అప్పుడు ఫరో హేళనగా నవ్వుతూ, ఓహో, మీరు దేవుణ్ణి చూశారా? అయితే మీ వారందరికీ కూడా దేవుడు కనపడేలా చేస్తాను, ఉండండి అని. అయ్యో, అప్పుడు ఫరో ఏం చేశాడు తాతయ్య? వెంటనే దేశాధ్యక్షులను ఉపాధ్యక్షులను పిలిపించి, ఈ హెబ్రీయులు కుక్కల్లా మురుగుతున్నారు,
కుక్క కాటుకు చెప్పు దెబ్బే గదా శిక్ష. ఈ జనాలకు పని తక్కువైందట. పని లేక తిని పిల్లల్ని కనుకుంటూ ఇప్పుడు పండుగ చేసుకుంటారట. ఈ సోమరిపోతులకు వెంటనే ఎక్కువ పనులు పురమాయించండి. ఇంతవరకు వీరు చేస్తున్న ఇటుకల కంటే ఎక్కువ ఇటుకలు చేయించండి. ఇంతవరకు ఇటుకలు కాల్చే గడ్డిని మీరే ఇప్పిస్తున్నారు కదా, ఈ రోజు నుండి వారినే గడ్డి కూడా సమకూర్చుకోమని చెప్పండి. చెప్పిన పని చేయకుంటే చచ్చేదాకా కొరడాలతో కొట్టి పాతిపెట్టండి అని ఆదేశించాడు. మోషే అహరోనులను తన సమక్షం నుండి వెళ్ళగొట్టించాడు. అయ్యో, మరి మోషే ఆరోన్లు అప్పుడేం చేశారు? రాజాజ్ఞ విని ఇశ్రాయేలీ పెద్దలు మోషే అహరోనులపై మండిపడ్డారు. చచ్చి బతుకుతున్న తమకు లేనిపోని తలనొప్పి అంటగట్టి మరింత చావగొట్టేలా చేశారని ఆడిపోసుకున్నారు. యావే పేరు చెప్పి తమకు ఇంత ద్రోహం తలపెట్టినందుకు యావే ప్రభువు మిమ్ము శిక్షించక మానడు అని శాపనార్థాలు పెట్టారు. అప్పుడు మోషేకు ఏం చెయ్యాలో తోచలేదు. పైగా రాజు తమపై నిఘా పెట్టి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాడని భావించారు. మరి వారు మనలా మిద్యానుకు పారిపోయారా తాతయ్య? లేదు. ఆ సమయంలో దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి ఫరో నోరు కట్టేస్తాడని ఆశించారు. కాని తాము ఆశించిందేమీ జరగలేదు. తాము అందరి ఎదుట వాజమ్మల్లా, ఏమీ చేతగాని దద్దమ్మల్లా మిగిలిపోయినందుకు మనసు నొచ్చుకున్నారు. దేవుడు చెప్పిందేంటి, చేసిందేంటి, ఎందుకిలా చేశాడని దేవుణ్ణే నిలదీయాలనుకున్నారు. ఏంటి, దేవుణ్ణి నిలదీస్తారా? వాళ్ళకేమన్నా మతి చెల్లించిందా తాతయ్య? మతేం చెల్లించలేదమ్మా. ఇంత జరుగుతున్నా దేవుడు మౌనంగా ఉన్నందుకు మనస్సు నొచ్చుకున్నారు. అందుకే ఈ విషయంలో మోషే దేవుణ్ణి నిలదీశాడు. యావేను ప్రార్థించి తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు యావే మోషేతో ఇలా అన్నాడు. అంటే దేవుడు మోషేతో మాట్లాడాడా తాతయ్య? అవునమ్మా, మోషే దేవుణ్ణి నిలదీశాడు కదా. అప్పుడు దేవుడు మోషేతో, నేను ఫరో రాజును ఎలా శిక్షిస్తానో నువ్వే చూస్తావుగా. నేను ఎంతటి దుష్టుడినైనా ఊరకే దండించువాడను కాను. అతను మారతాడేమోనని చూస్తాను. ఏదేమైనా నా ప్రజలను దాస్యము నుండి విముక్తి చేస్తాను, అడ్డు వచ్చిన వారిని తొలగిస్తాను అని యావే దేవుడన్నాడు. అంటే మోషేను మరలా ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడా తాతయ్య? వెళ్ళమన్నాడు. తాతయ్య, మరి ఈసారి ఏమైనా అద్భుతం చేశారా? అవును, ఈసారి దేవుడు మోషేతో ఏమని చెప్పాడంటే తనకు ఇచ్చిన అద్భుత శక్తిని చూపించమన్నాడు. ఇక మోషే అహరోనులు ఆలస్యం చెయ్యలేదు. వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళారు. మోషే తన చేతి కర్రను ఫరో ముందుకు విసిరేశాడు. అలా కర్రను విసరగానే అది పాముగా మారిపోయింది. కర్ర పాముగా మారిందా అని అలా నోళ్ళెళ్ళబెట్టి అడుగుతారేంటర్రా? గత వారం కథలో నేను చెప్పలేదు? చెప్పారు తాతయ్య. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారలా? మర్చిపోయారా? అవును తాతయ్య. మర్చిపోవద్దు, జాగ్రత్తగా కథను వినాలి, గుర్తు పెట్టుకోవాలి, సరేనా? సరే తాతయ్య. మోషే తన చేతి కర్రను విసరగానే అది పాముగా మారిపోయింది. అది చూచి ఫరోరాజు మరలా పకపకామని నవ్వాడు. తన వద్దనున్న మంత్రగాళ్ళను పిలిపించాడు. వాళ్ళు కూడా తమ చేతి కర్రలు విసిరేశారు. అవి కూడా పాములుగా మారిపోయాయి. అయ్యయ్యో, వారి చేతి కర్రలు కూడా పాములా మారాయా? మరి ఎలా తాతయ్య?
ఉమ్, కంగారు పడకండి, ఏం జరగలేదు. మోషే చేతికర్ర పాముగా మారింది కదా, మంత్రగాళ్ళు విసిరిన కర్రలన్నీ పాములుగా మారాయి కదా. అయితే మోషే విసిరిన కర్ర పాముగా మారిందే, ఆ పాము ఆ మంత్రగాళ్ల పాములన్నిటినీ మింగేసింది. అయినా ఫరో రాజు వారి మాటలు వినలేదు. ఎందుకు వింటాడు? పెద్ద అహంకారి కదా, తానే దేవుడని విర్రవీగుతున్నాడు కదా. పైగా తన మంత్రగాళ్లను కూడా పాముల్ని పుట్టించమన్నారు కదా. మ్మ్. వాళ్ళు పుట్టించిన పాముల్ని మోషే కర్ర పాము మింగేసి వీరిదే పైచేయి అని నిరూపించింది కదా. అయినా గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లకు ఇవేమీ కనిపించవు. అవునరా, దీన్నే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. మరి అప్పుడు మోషే అహరోన్లు ఏమి చేశారు తాతయ్య? దెబ్బ పడితే గాని దెయ్యం వదలదని ఫరో రాజును నైలు నది వద్దకు రమ్మన్నారు. యావే మహిమను కళ్ళారా చూడమన్నారు. అప్పుడు అహరోను తన చేతికర్రతో నైలు నదిని తాకాడు. నదిలోని నీరంతా రక్తంగా మారిపోయింది. అందులోని చేపలన్నీ చచ్చిపోయి నీళ్లు కుళ్ళు కంపు కొట్టసాగాయి. అప్పుడు ఫరోరాజు తన ఆస్థాన ఇంద్రజాలికులను కూడా తమ మంత్రతంత్రాలతో నీటిని రక్తంగా మార్చమన్నాడు. వాళ్ళు నీటిని రక్తంగా మార్చారు. అప్పుడు మోషే దేశంలో ఉన్న నదులన్నిటి వైపు ఇళ్లవైపు తన కర్రను చాచాడు. వెంటనే దేశంలోని నదుల్లోని నీరు ఇళ్లలోని నీరు రక్తంగా మారిపోయింది. ఇంత జరిగినా ఫరోరాజు మనసు మారలేదు. మోషే అహరోనుల మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు. మరైతే మోషే అహరోను ఏం చేయలేకపోయారా తాతయ్య? అయితే మోషే అహరోన్లు భయపడ్డారా తాతయ్య? భయపడి పారిపోయారా తాతయ్య? ఊరుకోవమ్మా, దేవుడు లేడా? దేవుడు వారితోనే ఉన్నాడ్రా, బాగా చెప్పావు. అప్పుడు యావే మోషేతో ఫరోరాజు వద్దకు వెళ్ళి దేవుని ప్రజలను వదలకుంటే దేశమంతటా కప్పలు నిండుతాయని చెప్పమన్నాడు. వారు అలాగే చెప్పారు. కాని ఫరోరాజు వారి మాటలను వినలేదు. అంటే ఈసారి ఊరంతా కప్పలొచ్చేస్తాయా తాతయ్య? కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయన్నమాట. అయితే ఫరోరాజు వాళ్ళ మాటలు విన్నాడా? వినలేదు తాతయ్య. ఇలా చెప్పిన మోషే తన కర్రను చాచాడు. దేశమంతటా కప్పలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. అయితే ఇంద్రజాలికులు కూడా కప్పలను సృష్టించారు. కాని పోగొట్టలేకపోయారు. దీంతో ఫరోరాజుకు కప్పలతో చేదర పుట్టింది. ఇక చేసేది లేక కప్పలను పోగొడితే హెబ్రీయులను పండుగకు పంపిస్తాను అంటాడు. అయితే ఇప్పటికి బుద్ధి వచ్చిందన్నమాట. లేదు. మోషే ప్రార్థించగానే కప్పలన్నీ నదిలోకి వెళ్ళిపోయాయి. కాని కప్పలు వెళ్ళిపోగానే ఫరోరాజు మళ్ళీ ముండికేశాడు. అప్పుడు యావే మోషేతో నీ కర్రను నేల మీద కొట్టమని చెప్పాడు. మోషే అలాగే చేశాడు. మోషే కర్రను నేల మీద కొట్టగానే దుమ్ము లేచింది. ఆ దుమ్మంతా దోమలుగా మారి దాడి చేశాయి. ఓహో, ఈసారి దోమలు దాడి చేశాయా? అయితే ఇంద్రజాలికులు కూడా దోమల్ని పుట్టించ ప్రయత్నించారు. అయినా లాభం ఏముందిలే, ఇంద్రజాలకులున్నారుగా దోమలు పుట్టించడానికి. ఓ పుట్టిస్తారులేమ్మా, అన్నీ మనుషులే పుట్టిస్తే మరి దేవుడెందుకు? అవునరా, ఇంద్రజాలికులు కూడా దోమలను పుట్టించే ప్రయత్నం చేశారు. కాని వారికి చేత కాలేదు. అప్పుడు వారు ఇది దేవుని చర్య అని రాజుతో చెప్పారు. అయినా ఫరోరాజు మారలేదు. ఈసారి దేవుని మాట ప్రకారం మోషే అహరోనులు ఈగల మందలను సృష్టించారు. అవి హెబ్రీయులు నివసించే
గోషేను మండలమును మాత్రం వదిలి ఐగుప్తీయులనందరినీ ఇక్కట్ల పాలు చేశాయి. దాంతో ఫరోరాజు దారికొచ్చి ఈగల మందలను పోగొడితే హెబ్రీలను అనుమతిస్తానని అన్నాడు. కాని ఈగలు వెళ్ళగానే మళ్ళీ మొదటికే వచ్చాడు. ఇంత జరిగినా దేవుడు ఫరోను ఏమీ చేయలేదా తాతయ్య? ముందుగా మనం ఓ చిన్న విరామం తీసుకుందాం. అలాగే తాతయ్య.